హలో హలో దేశవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. రాష్ట్రాల వారీగా కర్ణాటకలో 7.71%, తమిళనాడు 6.47%, పుదుచ్చేరి 7.48%, ఒడిశా 6.75%, యూపీ 8.86%, వెస్ట్ బెంగాల్ 16.77%, మహారాష్ట్ర 6.56%, ఛత్తీస్గఢ్ 13.09%, మణిపూర్ 16.60%, జమ్మూ కశ్మీర్లో 5.63% పోలింగ్ నమోదైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ సెంటర్స్ దగ్గర బారులు తీరారు. సాయంత్రం 5 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న వాళ్లందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తామన్నారు అధికారులు. కర్ణాటకలోనూ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. 14 లోక్సభ సీట్లకు జరుగుతున్న పోలింగ్ కోసం ఉదయం నుంచే ఓటేసేందుకు ప్రజలు బారులు తీరి ఉన్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బెంగళూరు సౌత్ నియోజకవర్గంలో ఓటేశారు. ఇక కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి దంపతులు, ఆయన సోదరుడు రేవణ్ణ ఓటేసిన ప్రముఖుల్లో ఉన్నారు. దేశవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్రాల వారీగా కర్ణాటకలో 7.71%, తమిళనాడు 6.47%, పుదుచ్చేరి 7.48%, ఒడిశా 6.75%, యూపీ 8.86%, వెస్ట్ బెంగాల్ 16.77%, మహారాష్ట్ర 6.56%, ఛత్తీస్గఢ్ 13.09%, మణిపూర్ 16.60%, జమ్మూ కశ్మీర్లో 5.63% పోలింగ్ నమోదైంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ సెంటర్ల దగ్గర బారులు తీరి ఉన్నారు. సాయంత్రం 5 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న వాళ్లందరికీ ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తామన్నారు అధికారులు. కర్ణాటకలో కూడా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. 14 లోక్సభ సీట్లకు జరుగుతున్న పోలింగ్ కోసం ఉదయం నుంచే ఓటేసేందుకు ప్రజలు బారులు తీరారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బెంగళూరు సౌత్ నియోజకవర్గంలో ఓటేశారు. ఇక కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి దంపతులు, ఆయన సోదరుడు రేవణ్ణ ఓటేసిన ప్రముఖుల్లో ఉన్నారు. కర్ణాటకలోని వార్తాహళ్లి పోలింగ్ కు సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఆశ సిద్ధంగా ఉన్నారు. లైవ్ లో ఆశ.
ఎస్ ప్రతిభ, ప్రస్తుతం మనం మార్తాల్లి అని బెంగళూరు సెంట్రల్ లో ఉన్నటువంటి తెలుగు ప్రవాసాంధ్రులు ఎవరైతే ఉంటారో ఆ ప్రాంతంలో ఉన్నాము. ఈ ప్రాంతంలో కూడా ముఖ్యంగా ఎవరైతే తెలుగు వారు ఉంటారో గత 50 సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా ఇక్కడ సెటిల్ అయి ఉంటారు. వారందరూ కూడా వారి యొక్క ఓటు వినియోగించుకునేందుకు కేంద్రాలకు వచ్చారు. ఇది ఒక ప్రైమరీ స్కూల్. ఈ కేంద్రంలో పోలీస్ సిబ్బందిని కూడా ప్రత్యేకంగా పెట్టడం జరిగింది. ఇది సమస్యాత్మక ప్రాంతం కాదు కాబట్టి పోలీస్ సిబ్బంది కూడా తక్కువ శాతం ఉన్నారని చెప్పాలి. ఇప్పుడు కర్ణాటక సెకండ్ ఫేజ్ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఉడిప్పి చిక్కమంగళూరు ప్రాంతంలో 13.12% పోలైంది. హాసన్ ప్రాంతంలో 7.2%, దక్షిణ కన్నడలో 14.94, చిత్రదుర్గ ప్రాంతంలో 5.58, తుమ్మకూరు ప్రాంతంలో 7.39, మాండియా ప్రాంతంలో 6.5, అలాగే దక్షిణ కన్నడలో కూడా 14.94, చిత్రదుర్గలో కూడా 5.58, బెంగళూరు రూరల్ ప్రాంతంలో 6.31, బెంగళూరు నార్త్ 6.40% పోలింగ్ అయింది. అలాగే సెంట్రల్ ప్రాంతంలో ముఖ్యంగా మనం ఇప్పుడు మార్తాల్లి ప్రాంతంలో ఉన్నాము. తెలుగు వారు ఎక్కడైతే ఉంటారో ఆ ప్రాంతంలో ఇక్కడ 5.4% మాత్రమే పోలింగ్ అయింది. చూడాలి, ఇంకా సాయంత్రం వరకు కూడా ఇది పెరిగే అవకాశం కూడా ఉన్నట్లుగా కనిపిస్తోంది. అయితే సౌత్ ప్రాంతంలో మొత్తానికి 8.56 ఉంది. చిక్బలాపూర్ అంటే 5.59, 5.59 ఉంది. కోలార్ ప్రాంతంలో 6.26 ఉంది. ముఖ్యంగా కోలార్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఆ ప్రాంతంలో కేహెచ్ మునియప్ప ఇప్పటి వరకు 8 సార్లు బరిలో ఉండి గెలిచారు. సో ఆయన కూడా గెలిచే అవకాశం ఉంది. ఇప్పుడు మనము పోలింగ్ బూత్ అంటే ఇప్పుడు మార్తాల్లి సెంటర్ లో ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చాము. ఇక్కడ మనం పోలింగ్ షీట్స్ కూడా చూడొచ్చు. సో ముఖ్యంగా షీట్స్ లోని ఓటర్స్ ఎవరైతే ఉంటారో వారందరి ఫోటోస్, నేమ్స్, వాళ్ళ ఐడి నెంబర్ అంటే వాళ్ళ హౌస్ నెంబర్ తోని ఇంకా ఏజ్ మొత్తం అంతా ఏదైతే ఇప్పుడు మిగతా రాష్ట్రాలలో జరుగుతుందో సేమ్ అలాగే ఇక్కడ కూడా ప్రక్రియ ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వారు ముఖ్యంగా ఏమనుకుంటున్నారో అనేది వారి మాటల్లో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. హలో సార్, ఎలా ఉంది సార్? ఇక్కడ పోలింగ్ బాగా జరుగుతుందా? సూపర్ గా జరుగుతుంది. సూపర్ గా జరుగుతుంది. అంటే సౌకర్యంగా ఉందా మీకు ఇక్కడ? అన్ని సౌకర్యం ఉందండి. అన్ని సౌకర్యంగా ఉంది. అంటే మొన్న అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు ఏదైనా ఇబ్బంది కలిగిందా లేకపోతే నార్మల్? ఏమి ఇబ్బంది లేదండి. అంత బాగుంది. వస్తున్నారు మేము ఇక్కడ మార్తాల్లి యశ్వంత్ అండి. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు ఇక్కడ? మేము ఆల్మోస్ట్ 30 ఇయర్స్ నుంచి ఉంటున్నాము. 30 ఇయర్స్ నుంచి ఉంటున్నారా? సో మీ ఫ్యామిలీ అందరూ యూజ్ చేసుకున్నారా? అందరూ ఇక్కడ అండి, అందరూ ఇస్తారు. సార్ మీరు సార్ చెప్పండి. నో తెలుగు చెప్పండి సార్. అయితే ఓట్ పోలింగ్ బూత్ కి అయితే యూ కేమ్ హియర్ టు కాస్ట్ యువర్ ఓట్, రైట్? సో షేర్ అబౌట్ దట్. హౌ ఇస్ యువర్ ఫీలింగ్ నౌ? Need to make changes. What kind of changes you are expecting? To make good for the people. Good for the people. Okay sir. చెప్పండి సార్. ఏం మేడం చెప్పాలి? ఎలా ఉంది సార్ ఇప్పుడు పోలింగ్ లో మీరు కూడా పాల్గొన్నారు? ఈ రోజు ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళే హీరోలు కదా, మరి వాళ్ళే ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో మీరు చెప్పాలి సార్. బాగుంది ఓటింగ్, బాగుంది, నో ప్రాబ్లం. సరే, ముఖ్యంగా వృద్ధులు కానివ్వచ్చు, ఇక్కడ ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వారి కోసం ప్రత్యేకంగా వీల్ చైర్స్ కూడా ఏర్పాటు చేసినవి మనం చూస్తున్నాము. సో ఎలా ఉంది సార్ ఈ ప్రాంతంలో? మీకు అంత సౌకర్యంగా? అంత సౌకర్యంగా ఉంది మేడం, ఏం తొందర లేదు. ఓకే, ఎక్కువ మంది ప్రవాసాంధ్రులు ఉంటారు కదా, జాగ్రత్తలు పరిస్థితి ఉంది. జాగ్రత్తలు సేఫ్టీ కూడా వహించారు అని చెప్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఇదే ప్రాంతంలో అంటే మార్తాల్లిలో ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో 20 నుంచి 24 వరకు కూడా పోలింగ్ కేంద్రాలు అనేవి ఏర్పాటు చేశారు. ప్రత్యేకమైనటువంటి బృందాలను కూడా ఏర్పాటు చేశారని చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికి 7.58 అంటే 10 గంటల వరకు 7.58% పోలింగ్ అయింది. ఇంకా అవ్వాల్సింది చాలా ఉంది కాబట్టి సో మిగతా ప్రాంతాల్లో ఏం జరుగుతుంది అనేది ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఓటు స్టూడియో ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ ఆశా. దేశవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్రాల వారీగా చూసుకున్నట్లయితే కర్ణాటకలో 7.71%, తమిళనాడులో 6.47%, పుదుచ్చేరిలో 7.48%, ఒడిశాలో 6.75%, యూపీ 8.86%, వెస్ట్ బెంగాల్ 16.77%, మహారాష్ట్ర 6.56%, ఛత్తీస్గఢ్ 13.09%, మణిపూర్ 16.60%, జమ్మూ కశ్మీర్లో 5.63% పోలింగ్ నమోదైంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ సెంటర్స్ దగ్గర బారులు తీరి ఉన్నారు. సాయంత్రం 5 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న వాళ్లందరికీ కూడా ఓటు వేసే అవకాశం కల్పిస్తామన్నారు అధికారులు.
కర్ణాటకలోనూ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. 14 లోక్సభ సీట్లకు జరుగుతున్న పోలింగ్ కోసం ఉదయం నుంచే ఓటు వేయడానికి ప్రజలు బారులు తీరి ఉన్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బెంగళూరు సౌత్ నియోజకవర్గంలో ఓటేశారు. ఇక కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి దంపతులు, ఆయన సోదరుడు రేవణ్ణ ఓటేసిన ప్రముఖుల్లో ఉన్నారు. బెంగళూరు సెంట్రల్లో ప్రకాష్ రాజ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు ప్రకాష్ రాజ్. వాళ్ళకి చెప్తున్నాను, వచ్చి ఓటేయండి. ఎందుకంటే ఎలక్షన్స్ లో గెలిచేది ఏ అభ్యర్థినో ఏ పార్టీనో కాదు, మీరు మంచివాడిని ఎన్నుకుంటే మనం గెలుస్తాం, మంచివాడిని ఎన్నుకోకపోతే మనం ఓడిపోతాం. సో ఇది మీ సొమ్ము, మీ డబ్బు, మీ దేశం, మీ ట్యాక్స్ మనీ, మీ భవిష్యం. ప్లీజ్ ఓట్లో మూర్ఖత్వం అందరికీ తెలిసిపోయింది కదా. మంచి రోజు ఇది, పండగ రోజు, దాని గురించి ఎందుకు మాట్లాడతాం. వాళ్ళకి